హలో అండి. ఈరోజు చిన్న వీడియో. ఇది మునగాకండి, అందరికీ తెలిసింది. దీనిలో ఎన్ని మనకి ఔషధ గుణాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాము. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఉదయాన్నే ఇది మనం పొడి కింద చేసి ఇలాగా ఒక అర స్పూన్ వాటర్, హీట్ వాటర్లో ఒక అర స్పూన్ మనం తీసుకుంటే ఉదయం పూట దీంట్లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. ఇది నిజంగా చెప్తున్నాను. బీపీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రోజు ఒక గ్లాసు ఇలా పొడి చేసుకొని ఇలా ఆకు ఎండబెట్టుకోవాలి. ఇది ఎండలో పెట్టుకోకూడదండి. మునగాకు ఎప్పుడైనా సరే ఎండ మనకి వచ్చి కొంచెం బండలు వేడైనప్పుడు ఆ బండల పైన కానీ వేస్తే ఎండకి ఎండితే దీంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయండి. అలా ఎప్పుడు చేయకూడదు. అలా ఎండబెట్టుకున్నాక మనం మిక్సీ పట్టుకుంటే చిన్న చిన్న కాడలు ఉన్నా కానీ పర్వాలేదు. ఇలా ఉంటాయి కదా, ఇవంతా తీయాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తాయండి. ఈ పొడి ఎముకలు బలహీన పడుతున్నా కానీ ఎముకలకు కూడా మంచి పోషకాన్ని ఇస్తాయండి. ఈ మునగాకు పొడి బీపీ కంట్రోల్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. 41 రోజు క్రమం తప్పకుండా ఇలా తీసుకుంటే ఆ ప్రయోజనం మీకే తెలుస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. బీపీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఉదయం పూట కానీ ఒక గ్లాసు లైట్ గోరువెచ్చని నీళ్ళలో మనం ఇలా ఒక అర స్పూన్ పొడి వేసుకొని తాగితే బీపీ కంట్రోల్ అవుతుందండి. అలాగే షుగర్ వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకున్న రోజు ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇది వాడి చూడండి. దీంట్లో ఎంత ఉందో మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను. ఒకసారి వాడి చూడండి. వాడి చూస్తే దీంట్లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. 41 రోజు క్రమం తప్పకుండా చూడండి. దాని ప్రయోగం మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో అనేది. మునగాకు అనేది అందరికీ అర్థం కాదండి. పప్పులో వేసుకోవచ్చు పొడిగా. ఇప్పుడు ఇది ఇట్లా ఎండబెట్టుకున్న తర్వాత పొడిగా తయారు చేసి కారం కింద కొట్టుకుంటే టిఫిన్లో తీసుకున్నా మనకి మంచిదే. ఏదో ఒక రకంగా మునగాకుని మనం తీసుకోగలిగితే ప్రతిదానికి 300 జబ్బులకి మునగాకు ఉపయోగపడిద్దని శాస్త్రవేత్తలే చెప్తున్నారండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ మధ్యకాలంలో వాడుతున్నాను. ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం ప్రతిరోజు తీసుకునే ఉదయాన్నే పరగొట్టుకునే కానీ తీసుకుంటే చాలా మంచిది. ఉపయోగం చాలా ఉంటుంది దీనిలో. బీపీ కానీ రక్తశుద్ధి ఎక్కువ చేస్తుందంట అండి మునగాకు. రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ దేనికైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. పచ్చాకు ఇలా తెచ్చుకున్న ఆకుని మనం ఇది ఒలిసి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకుముందు తినేవాళ్ళం కాదండి నిజంగా. ఈ మధ్య నేను చేస్తున్నాను. పప్పులో వేస్తే మా వదిన చెప్పారు, అప్పటి నుంచి పప్పులో వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది వీడియో కోసం చెప్పేది కాదండి, నిజంగా చెప్తున్నాను. ఇలా ఈ పొడి మీకు తాగలేమో అనిపిస్తే లైట్గా తేనె కలుపుకోండి. అలా కూడా కాదు అనుకుంటే నిమ్మరసం ఒక కాయ పిండుకుంటే నిమ్మరసం వల్ల చాలా ఉంటాయి దాంట్లో విటమిన్స్. చాలా మంచిదండి. మునగాకు పొడి ఇట్లా అచ్చంగా తాగాలంటే కొంతమంది ఆ స్మెల్ తాగలేరు. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. ఇదేదో వీడియో కోసం కాదండి, నిజంగా చెప్తున్నాను. ఒకసారి తాగి చూడండి, మీకే తెలుస్తుంది దీంట్లో. నేను ఈ మధ్య ట్రై చేస్తున్నాను. ఇట్లా బాగా వాటర్లో బాగా కలిపేస్తే ఆ పొడి అనేది కలిసిపోతుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎండలో ఎండబెట్టకూడదు. ఎండలో ఎండబెడితే దీంట్లో ఉన్న పోషక విలువలు పోతాయి. నీడనే ఎండాలండి. ఇది నీడనే ఎండి మనం ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే అవసరమైనప్పుడల్లా ఇలా పొడి చేసుకోవచ్చు. ఇది పచ్చిది పప్పులో వేసుకోవచ్చు, ఫ్రైలాగా చేసుకోవచ్చు, ఎగ్స్ వేసి ఫ్రైలాగా చేసుకోవచ్చు. తినని వాళ్ళు ఉంటే ఎగ్ కర్రీ ఫ్రై చేస్తాం కదండి ఎగ్గు, దాంట్లో ఇది కొంచెం ఆకు చల్లితే ఉడకబెట్టుకొని చాలా ఇది మునగాకని కూడా తెలియదండి. తినని వాళ్ళు కూడా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
ఇలా పొడి చేసి పెడితే ఇలా వస్తుంది. ఇది మనం కంటైనర్లో వేసి పెట్టుకొని రోజు ఒక అర స్పూన్ ఇట్లా కలిపేసి తాగితే చూడండి 41 రోజు వాడి షుగర్కి కానీ బీపీకి కానీ ముఖ్యంగా థైరాయిడ్తో బాధపడే వాళ్ళు రోజు ట్యాబ్లెట్ మింగాలి కదా ఉదయం పూట. ట్యాబ్లెట్ మింగకుండా మునగాకు పొడి ఇట్లా వాటర్ తాగి చూడండి, దాని ప్రయోజనం మీకే తెలుస్తుంది. 40 రోజులు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. నేను చెప్పా కానీ ఇదేదో వీడియో చేస్తుంది, ఏదో చెప్తుందిలే అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. వాడి చూడండి ఒకసారి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.